రాష్ట్రంలో మత ఘర్షణలకు వైసీపీ పెద్ద కుట్ర పన్నుతోందని, సనాతన ధర్మం హిందుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. జడస్ రేవన్, ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజులకు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా? వీరంతా కేవలం పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే అని, ప్రజల్లో మతపరమైన విద్వేషాలు రగల్చడానికి వైసీపీ తెరవెనుక సూత్రధారిగా మారిందని అంటున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్తో మా విశాఖ జిల్లా ప్రతినిధి దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో కూడా అటు జడా శ్రావణ్ కావచ్చు, లేదా ప్రశ్న రావత్ టాపిక్కే ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా నడుస్తూ ఉంది. అసలు ఈ అరెస్టులపై అటు వైసీపీ జనసేన మధ్య కూడా వారు జరుగుతుంది. దీని మీద మాట్లాడుతూ మనతో పాటు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా ఆయన అడిగి తెలుసుకుని పని చేస్తున్నాం. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక టాపిక్ నడుస్తూ ఉంది, అటు జడా శ్రావణ్ కావచ్చు, ప్రశ్న రావత్. అంటే అరెస్టుల మీద రెండు పార్టీల మీద అటు వైసీపీ జనసేన వారు జరుగుతుంది సోషల్ మీడియా మీద. దీని మీరు ఏం చెప్తారు? అదే నేను అంటుందండి, ఇప్పుడు నా మీద అరెస్ట్ చేశారు ఇక్కడ, ఆ రోజు మేము అక్కడ లేనేలేము. ఇది ఏం డిబేటు? డైరెక్ట్గా అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. మీరే కాదు, ఎవరైనా యూట్యూబ్లో కొట్టుకుంటే ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అవి ఉప చట్టం కింద వస్తాయి కదా, రావా? అది డెఫినెట్గా తీస్తారు బయటికి. ఇప్పుడు మీరు ఒక కేసు పెట్టారంటే ఊరికే కేసు పెట్టరు కదా, దానికి ఉండాల్సిన ప్రూఫ్స్తో పాటు పెడతారు. ప్రూఫ్స్ లేవు అనుకున్నప్పుడు డెఫినెట్గా కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకోదు కదా. తీసుకుందంటే ఎంతో కొంత ఉండే ఉంటుంది కదా. తర్వాత ఇంకా డీప్గా విచారణ చేసి దాని మీద చేస్తారు. దానికి వీళ్ళెందుకు భుజాన్ని వేసుకుంటున్నారు అంటారు. భుజాన్ని ఎందుకు వేసుకుంటున్నారు అంటే క్రిస్టియన్ల మధ్య గొడవ మీరే పెట్టిస్తున్నారా? ప్రకాష్ రాజు కూడా దీన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదిక చిన్న వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. వాడు ఎవడు మాట్లాడడానికి, దేనికోసం మాట్లాడతాడు? ఇంకొకరు మనోభావాలు దెబ్బతీయడానికి ఈయనకి ఏమి ఇచ్చారు? ఏమన్నా రాజ్యాంగం ఏమైనా ఈయనకి ఏమైనా హక్కు ఇచ్చిందా? వాడికి ఏముందని అడుగుతున్నాను. అటు ప్రొనౌన్సియేషను లేకపోతే ఒక డైలాగ్ డెలివరీ బాగుంటే నీకు సరస్వతీదేవి కటాక్షం ఉందని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా సరస్వతీదేవినే నువ్వు ఇది చేస్తానంటే ఎలాగవుతుంది? అవ్వదు కదా. నువ్వు ఇంకొకరిని మనోభావాలని నువ్వు హేళన చేయాల్సిన అవసరం నీకు వచ్చింది. ఏమైనా హేళనే చేశారు చాలా దగ్గరలో. హేళన చేసి నవ్వుకొని దాన్ని అక్కడి నుంచి కామెడీని అక్కడి నుంచి ఫన్ తీసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చిందని అడుగుతున్నా. డెఫినెట్గా ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే మనం బతకాలి. కానీ ఇలా ఇష్టానుసారంగా బతుకుతూ మాత్రం కుదరదు. నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి నీకు డబ్బులు వస్తున్నాయి కదని ఏది పడుతుంది మాట్లాడటానికి అవ్వదు. ఇది కేవలం కుట్ర. ఈ కుట్రల్లో నువ్వు ముందుకి వచ్చి నువ్వు చేస్తున్నావు. డెఫినెట్గా నువ్వు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు. ప్రశ్నించే తత్వం ఉన్న పార్టీ జనసేన. ప్రశ్నించడం తప్ప దాని మీద ఎవరు ప్రశ్నిస్తే దాన్ని అరెస్ట్ చేస్తామని చెప్తాను. ఏం ప్రశ్న? దేశం కోసం వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రశ్న అంటారా? దేవుళ్ళ కోసం ఇష్టానుసారంగా కేలీలు చేయడం, హాస్యాస్పదంగా దేవుళ్ళ కోసం ఒకళ్ళ మనోభావాల్ని ఇచ్చేయడం దాన్ని ప్రశ్న అంటారా? నీకేం తెలుసు సనాతన ధర్మం గురించి? నీకేం తెలుసు? నీకు తెలిసిందేంటి? ఏమి తెలియకుండా నీకు ఇష్టం వచ్చినట్టు ఏదో అక్కడ జరిగిన ఒక చరిత్రని, ఆ చరిత్రలోని ప్రతిని వేరే కోణాల్లో చూసి దాని నుంచి మీరు ఫన్ని బయటికి తీసుకొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి దాని ప్రశ్న అంటారా? బయటగా నిన్న పవన్ కళ్యాణ్ మీతో మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే రానున్న ఎలక్షన్ సంబంధించి లోకల్ బాడీ సంబంధించి అంటే ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు? లోకల్ బాడీ ఎలక్షన్స్కి మేము యాజ్ అ పార్టీగా మేము రెడీ అవ్వాలి. ఎందుకంటే మేము ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు ఉన్నారు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువగా మంది మాకు యువత ఉన్నారు. ఆ యువతను అంతటినీ కూడా మేము ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దే ఒక సందర్భం ఇది. డెఫినెట్గా ఈసారి మాకు చాలా బాధ్యత ఎక్కువ ఉంటుంది. వాళ్ళని తీర్చిదిద్దాల్సిన అవసరం మాకుంది. మా యువతని, మా జన సైనికులందరినీ కూడా మేము రెడీ చేయమని చెప్పారు. రెడీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తం ఏదైతే అటు ప్రశ్న రావద్దు, జడా శ్రావణ్లో అయితే దీనికి కుట్రపూర్వకంగానే ఈ విధంగా ప్రశ్నించడం కావచ్చు, లేకపోతే వెనకాల అటు సినీ ప్రకాష్ రాజు కావచ్చు, ఇట్లా కొంతమంది కావాలని ఇది కుట్రపూర్వకంగా చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రశ్నించే విధానం కావచ్చు, లేదా దేవుళ్ళ విషయం కానీ ఇట్లాంటి ఈ లేనిపోనివన్నీ మాట్లాడడం కానీ ఇవన్నీ ఒక కుట్రలో భాగంగా మరోవైపు రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా జన సైనికులు పూర్తి స్థాయిలో సమయత్నం చేసేందుకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని దిశానిర్దేశం చేశారు. వాటికి అనుకూలంగానే యువతను కూడా సిద్ధం చేసేందుకు ప్రణాళిక చేస్తామని చెప్పి కూడా విశాఖలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మనతో పాటు చెప్పడం జరిగింది. ఇప్పుడు జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ.